వేదికను అలంకరించిన తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, ఈ సెలవులు బిజీగా ఉన్న ఆ టైగర్తో మామూలు అనుభవాల గురించి మాట్లాడుతున్నాం. కృష్ణమూర్తి ఏపీ రాష్ట్ర రజక సంఘం జిల్లా అధ్యక్షుడైనప్పుడు ఆ రోజు నాకు ఆంజనేయ పరిచయం. అనతి కాలంలోనే నాకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తులు. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మా రజక సంఘంలో ఉండే ప్రముఖ నాయకులందరూ చూసిన, వాళ్ళ సాన్నిధ్యంతో పనిచేసిన. మా వాళ్ళు చెప్పే మాటలు ఢిల్లీ దాకా చెప్తారు. ఒక ఆయన సుప్రీం ఎస్సీ సాధన కోసం ఢిల్లీలో కేసు చేద్దామంటారు, మధ్యాహ్నం పూజలు ఊరికి వెళ్ళిపోతాడు. ఇది ప్రాక్టికల్ ఒక సభలో కాదు, ఒక 10 సభల్లో విన్నా. 10వ సభలో నేను ఏమన్నానంటే, అన్న ఢిల్లీకి వెళ్ళాలి కదా, ఛార్జీలు డబ్బులు ఇస్తారన్న బాగానే ఉందని చెప్పి మధ్యాహ్నం పూజ వెళ్ళిపోయాడు. అంటే మా రజక సంఘం నాయకులు జిల్లాలో మాటల్లో ఢిల్లీ దాకా వెళ్ళొచ్చినారు. ఢిల్లీ దాకా ఒకటి కాదు, రాజశేఖర రెడ్డి దగ్గర వేసినామంటారు, చంద్రబాబు నాయుడు దగ్గర వేసినామంటారు, ఆయన చేసినాం ఇది చేసినామని చెప్తారు. ఏం చేసినారనుకుంటుంది. ఒక ఆయన ఈ మధ్య కాలంలో కలెక్టర్ ఆఫీసులతో మొదలు చేసుకుని ధర్నా చేశాడు. వాళ్ళ పక్షానికి చెందినటువంటి వ్యక్తి. మేమైతే పిల్లలపై పరిష్కారం చేసిన ధర్నా చేశాడు. అది ఏం చేయాలో అర్థం కాదు. ఒక ఆయన సుప్రీంకోర్టు పైన అంటాడు, ఇంకో ఆయన ఉద్యమం చేసిన అంటాడు. ఎవరేం చేసినారో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తెలికాంజనేయులుగా నేను ఉపాధ్యాయుడిగా ఉద్యమ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా తెలికాంజనేయులు పరిచయం. తెలికాంజనేయులు తప్పు మాట్లాడతాడు. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలన్నా, మామ ఈ పని చేస్తున్నావు, నువ్వు పలానా రోజు సెలవు పెట్టినా లేదా నువ్వు నాకు పనుందన్నా కూడా నువ్వు తప్పకుండా. తెలికాంజనేయులు మాటల మనిషి కాదు, చేతల మనిషి. మాటలు ఏదైతే చెప్తాడో అది తప్పకుండా చేయగలిగినాడు. కమ్యూనిస్టు ఉద్యమంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ఆ ఉద్యమం అన్ని రంగాల కన్నా మన రజక జాతి కోసం పనిచేయాలని పన్నెండు కాశయ్య గారి ఆధ్వర్యంలో ఉన్న ఏపీ రజక సంఘంలో చేరిన రజకుడుగా పుట్టిన రజక జాతికి న్యాయం చేయాలి, రజకుల కోసం పనిచేయాలి అనేటువంటి తపనతో సంఘంలో చేరినాడు. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కూడా ఆ పని చేశాడు. చాలా సందర్భాల్లో నాకు తెలియజేయకున్నటువంటి ఇంకా మరో సంబంధం ఏంటంటే, ఏ సమావేశం జరిగినా సమావేశం అనంతరం మేము ఖచ్చితంగా 1 గంట 2 గంటలు కలిసేవాళ్ళం. ఎవరు ఉండని ఉండకపోండి, అది మీకు కూడా భవిష్యత్తు తెలుసుకుంటుంది ఏ సంబంధం అనేది. అక్కడ అన్ని విషయాలు చాలా చర్చించుకునేవాళ్ళం. మిత్రులారా, తెలియజేయలు మాటల మనిషి కాదు, చేతల మనిషి. చాలా మంది రజకుల మీద దాడులు జరుగుతున్నాయి, దోపిడీలు మద్యాలు పెరుగుతున్నాయి అని అనంతపురం నడిపొట్టిన అక్కడ రూమ్లో కూర్చొని ఖండిస్తారు. అది ఏది ఖండిస్తారో తెలీదు. దాన్ని ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను పెట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తారు. కానీ ఆంజనేయుల సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. నేను ఎప్పుడైనా వాట్సాప్ లో ఏ జరుగుతుంది నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా చెప్పాను. అనంతపురంలో చాలా మంది నాయకులు ఎక్కడ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఖండిస్తూ ఉంటారు. ఒక్కరు కూడా వాడు కన్నులు వస్తే ఆసుపత్రికి పోతే వాళ్ళు చుట్టూ నిలబడుకొని 4-5 ఫోటోలు బిల్డప్ దిగి వాట్సాప్ లో పెట్టేస్తారు. తెలియజేయలో ఎక్కడ ఎవరైతే కొట్టుంటాడో వాడి దగ్గరికి వెళ్తాడు. ఏలా మావాన్ని కొట్టావు, ఏంటి నీ పరిస్థితి, నేను నీ మీద కేసు పెట్టా, మా వాడికి నష్టపరిహారం కావాలా, వాడికి న్యాయం జరగాలా అనేటువంటి ఫేస్ టు ఫేస్ ధైర్యంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసినటువంటి వ్యక్తి తెలియజేయలు. అలాంటి వ్యక్తి ఇంకా కొద్ది రోజులు ఉండాల్సినటువంటి వ్యక్తి అది విధివశాత్తు చనిపోయినాడు. పుట్టినవాడు మరణం తప్పదు, మరణించిన వాడు జరగడం తప్పదు. తెలియజేయలు మరో చోట ఎక్కడో చోట పుట్టి ఉంటాడు. మనం తెలియజేయలు లేదు లేదా అనేది బాధపడేదానికన్నా తెలియజేయలు గారి ఆశయాలను మనం కొనసాగిస్తే తెలియజేయలు బ్రతికే ఉంటాడు. తెలియజేయలు ఆశయం ఏంటంటే రజక జాతికి అన్యాయం జరగకూడదు, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మనం ప్రత్యక్షం కావాలి. చాలా మంది మనలో అధైర్యపడుతుంటారు. తెలియజేయలు డబ్బులున్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉన్నది ఒకే మనిషి కుటుంబం. ఆయన కుటుంబం లేదా, భార్య పిల్లలు లేదా, ఆయన బతకడం లేదా సమాజంలో, మరి ఎందుకు పెట్టలేదు అతను. మనం కూడా మనం ఎందుకు నిలువెల్లా స్వార్థంతో బతికేస్తాం. భయం కొంచెం వదిలేస్తే ఎవడు మనం ఏం చేయలేడు.
సమాజంలో ప్రతి ఒక్కరు భయపడిస్తుంటాడు. మనం ఎప్పుడైతే భయాన్ని వదిలేసినామో, తెలియక భయాన్ని వదిలేసినాడో, నిర్భయంగా నిర్మోహమాటంగా తిరిగినాడో, అందుకని టైగర్ అయినాడు.